ఇయర్ బిఫోర్ వచ్చాను అప్పుడు ఏంటంటే ఎలర్జీ ఉంది, ముక్కు కారటం, తుమ్ములు వస్తాయి. చిన్న డస్ట్ కూడా అలర్జీ. మీరు మందులు ఇచ్చారండి, ఇచ్చిన తర్వాత క్యూర్ అయింది, తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. మరి మీరు జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఇప్పుడు మీరు ఏమంటున్నారు, డస్ట్కి వెళ్తే వస్తుంది అంటున్నారు కదా. సో డస్ట్కి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవడం, లేకపోతే మీరు ఇంట్లో డస్టింగ్ అవి మీరు చేయకుండా ఉండడం, ఇల్లు ఊడడం అది మీరు చేయకూడదు. ఎందుకంటే డ్రైగా, ఇప్పుడు డ్రై డస్టింగ్ ఇక్కడ ఏదైనా దుమ్ము ఉంది, మనం దాన్ని డ్రైగా ఎలా తుడిచామనుకోండి గాల్లో లేస్తుంది కదా దుమ్ము, దానివల్ల ఎలర్జీ వస్తుంది. ఇప్పుడు ఏదైనా ఫుడ్ మీకు పడట్లేదు స్పెసిఫిక్గా, కొంతమందికి పులుపు పడదు, కొంతమందికి తీపి పడదు, అట్లా ఏమైనా మీకు పడట్లేదు అంటే అవి అవాయిడ్ చేయడము, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, డస్ట్ మాత్రం ఇబ్బందిగా అనిపిస్తుంది, తెలుస్తుంది మీకు. ఆయాసం ఏమైనా వస్తుందా? ఓకే, మామూలుగా ఇట్లా దుమ్ముకి వెళ్ళినప్పుడు ఆయాసం రాదు, కానీ కొంచెం మెట్లు ఎక్కినా కొంచెం ఎక్కువ స్పీడ్గా వాక్ చేసినా వస్తుంది. ఓకే, మార్నింగ్ లేవగానే ఎవ్రీడే తుమ్ములు వస్తాయా? ఎవ్రీడే రాదు, తగ్గినాయి, ఇదివరకు బాగా వచ్చాయి కానీ తగ్గినాయి కానీ వస్తున్నాయి. జలుబు ఇప్పుడు 1 year బ్యాక్ అండి మెడిసిన్ తీసుకుంది? 1 year బ్యాక్ యాక్చువల్లీ కతార్లో వచ్చేస్తాను. అచ్చా, మళ్ళా చెవు కూడా బాగా వస్తుంది. ఒక్కసారి నాకు ముక్కు చూపియండి అమ్మా ఒక్కసారి. ఓకే, ఆనందమ్మా అని శబ్దం చేయండి. ఫ్లైట్ జర్నీ చేసినప్పుడు కూడా అసలు ఇవరికి ఏం ప్రాబ్లం ఉండేది కాదు, చెవులన్నీ బాగా తిరగండి, తలనొప్పి కూడా తెలుస్తుంది. ఓకే, ఇయర్ బడ్ పెట్టుకుంటేనా చెవు లోపల? అంటే ఫ్లైట్లో పెట్టుకుంటే అచ్చా, పైనుంచి కాటన్ లాగా అయినా కూడా వస్తుంది. ఇదివరకు ఏం పెట్టుకోపోయినా బాగానే ఉండేది, బాగా నొప్పి వచ్చేసి ఇదంతా తలనొప్పి వచ్చి 2 days వరకు ఉంటుంది ఫ్లైట్లో వెళ్ళినప్పుడు. అంటే అప్పుడు జలుబు ఉంటుందా మీకు? లేకపోయినా కూడా చెవులు నొప్పి వస్తుంది. యాక్చువల్లీ మనకు తెలుసు కదండి, ముక్కు చెవు గొంతు 3 కనెక్షన్ ఉంటాయి. ఈ ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి ప్రెషర్ చేంజెస్ ఉంటాయి కదా, పైకి వెళ్ళే కొద్దీ ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది కదా మనకి. ఆ ప్రెషర్ చేంజెస్ వలన ఆ చెవి ముక్కుకి మధ్యలో ఉన్న ట్యూబ్ సరిగ్గా ఫంక్షనింగ్ చేయకపోతే కనుక అప్పుడు చెవు నొప్పి వస్తుంది. ఇలా అలర్జీస్ ఉన్న వాళ్ళలో అది కొంచెం కామన్గా మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఎలర్జీస్ ఉంటాయో ఆ ముక్కు నుంచి చెవికి వెళ్ళే ట్యూబ్ సరిగ్గా పనిచేయదన్నమాట. అలా పనిచేయకుండా అలా వస్తుంది. మెయిన్ రీజన్ అంటే ఇప్పుడు రావడానికి కారణం ఏంటంటే కొంచెం బయటికి ఎండలో వచ్చినప్పటికి తలకాయ నొప్పి వస్తుంది. ఎండలోకి వస్తే తలకాయ నొప్పి వస్తుందా? ఒకవైపు వస్తుందమ్మా, 2 వైపులో వస్తుందా? ఇటు ఎక్కువ వస్తుంది, లెఫ్ట్ సైడ్ ఎక్కువ వస్తుంది. వామిటింగ్ సెన్సేషన్ వస్తుందా? ఏం ఉండట్లేదు. అది ఏమన్నా మందు వేసుకుంటున్నారా లేకపోతే దానంతా తగ్గిపోతుందా? రెస్ట్ తీసుకుంటే దానంతా తగ్గిపోతుందా? ఎన్ని రోజులు ఉంటుంది వస్తే? కొంతసేపు ఉంటుంది. అలర్జీకి కూడా మందులు రాసిస్తున్నాను. ఓకే, ఇవి కూడా మీకు మరి అక్కడ ఓవర్ ద కౌంటర్ దొరుకుతాయో లేదో తెలియదు, ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి. ఏమన్నా ఉంటే అక్కడ నుంచి కాల్ చేయండి, నేను మాట్లాడతాను. ఓకే, రైట్.